హాయ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ ఇది ఇద్దరు బాండింగ్ కన్నా ముందు సిరిచంద్ర పరిచయం ఉండే. ఏది తను మేము వేరే ప్రాజెక్ట్లో చేసిన ఉండే. వేరే ప్రాజెక్ట్లో చేస్తే అది అయిపోయింది, సూపర్ గుడ్ అంతా అయిపోయింది. యాక్చువల్లీ నేను తనతో ఇంటరాక్షన్ కూడా లేదు, టు బీ హానెస్ట్. మొత్తం షూట్ 10 days ఏమో అయితే అసలు ఇంటరాక్షన్ కూడా లేదు. నేను జస్ట్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. తర్వాత వన్ ఫైన్ డే ఒకసారి కాల్ చేసింది, ఇట్లా నిఖిల్ ఇది ఒక ప్రాజెక్ట్ ఉంది, నా ఫ్రెండ్ నేను ఇట్లా మేము అందరం కలిసి చేస్తున్నాం, నువ్వు ఉంటే బాగుంటుంది అని చెప్పినుండే. సరే బాగుంటుంది, ఓకే. మరి ఎవరు నరేషన్ ఎవరు ఇస్తారు, డైరెక్షన్ ఎవరు అంటే ఇట్లా ఉన్నాడు ఒకడు వంశీ అది అని అంటే, ఆ వంశీ ఉన్నాడు, అచ్చా ఓకే అని చెప్పేసి పోయినుండే. స్క్రిప్ట్ నరేషన్ చేసినుండే. మనోడు అప్పుడు ఇంత స్టైల్గా రెడీ లేకుండే. అప్పుడు అంతా మొత్తం ఇట్లా ఉన్నాడు. ఎట్లా అంటే మొత్తం ఇట్లా గజ్జల ఎందుకంటే మొత్తం ఇట్లా సినిమా గడ్డం పెంచుకొని ఇట్లా ఉన్నాడు. ఉండి నరేషన్ చెప్పుడు బోర్డు ఇది షార్ట్ ఇది అని చెప్పి సూపర్ అవుతుంది చేద్దాం, బాగుంది స్క్రిప్ట్ బాగుంది చేసినాం. అది క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఇంకోసారి ఇంకో షూట్ పెట్టుకున్నాం, అది వచ్చింది, అది క్యాన్సిల్ అయింది. జోగిపేట పోయినాం. మనోడికి హెల్త్ బెడ్స్ కొట్టేసింది. ఆడ కూడా మళ్ళా ఆడికించి తిరుగు ప్రయాణం అయిపోయింది, అదంతా అయిపోయింది, అది అయిపోయింది. మామ ఏమైంది షూట్ అని అంటే ఇట్లా ఇంకో షూట్ అని అన్నాడు. ఇంకో షూట్ అనేసరికి ఏంది షూట్ అని అంటే మనోడు ట్యాగ్ అయ్యండి. అప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ చేసిన గుర్తుంది, క్రికెట్. దీనికన్నా ఉందే కదా అది, బాక్స్ క్రికెట్. బాక్స్ క్రికెట్ చేసినాము, మనోడు ట్యాగ్ అయ్యిండు, వేరే వాళ్ళు వచ్చిళ్ళు, అది చేసినాం, అది కూడా పోయింది బై గాడ్స్ గ్రేస్. మళ్ళీ వచ్చిండు, మామ ఈసారి ఇంకోటి చేద్దాం అన్నాడు. మళ్ళీ ఎవ్రీ స్క్రిప్ట్ మంచిగా ఉంటుండే. హోల్లో అంటే అవ్వలేదంటే అది మొత్తం క్యాన్సిల్ కాదు, జస్ట్ హోల్లో ఉన్నాయి అంతే. ఇక్కడ ముచ్చట ఏంటంటే అవన్నీ బాగున్నాయి స్క్రిప్ట్స్, కానీ అయిపోయినాయి బై గాడ్స్ గ్రేస్. మళ్ళీ ఇది పట్టుకొని వచ్చిండు, మామ ఇది నాకు వచ్చింది, రేపు చెప్దాం, వీడికి రాదు, మన ఇందిరా పార్క్కి రాదు అన్నాడు. పోయినా పొద్దున పోయినా, మళ్ళీ వచ్చిండు. షార్ట్ మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పిండు, సూపర్ ఉంది. యాక్చువల్లీ వీడు నేను అన్ఎక్స్పెక్టెడ్గా సేమ్ థాట్ వచ్చింది, నేను వీడికి చెప్దాం అనుకున్నా, మనం నాకు తీసుకొచ్చి చెప్పిండు ఫుల్ స్క్రిప్ట్. అది ఇంకా జబర్దస్త్ ఉండే. ఆ మామ నాకు కూడా ఇది వచ్చింది అని అంటే చాలా 1 day అయిపోయింది. నెక్స్ట్ డే 2 days ప్రాక్టీస్. ఇక షూట్కి వచ్చినాక రిహార్సల్ పెట్టుకున్నాం, 2-3 టేక్లు అయినాయి. ఓకే, సివిల్ డ్రెస్ మీద నార్మల్ డ్రెస్లలో వేసినాము, సరే అని చెప్పేసి కాస్ట్యూమ్లు వేసినాము. తీరా చూస్తే మైక్ గరం అయింది. అది కార్లో పెట్టుడు, ఏసీలో పెట్టుడు, పక్కకించి పోయేటోళ్ళు బండి ఆపి చూసుడు, ఫ్రేమ్లోకి వచ్చి తొంగి చూసుడు, ఇవన్నీ కథలైనాయి. అరే బాబు కింద మీద పడి లంచ్ బ్రేక్ అయింది, మళ్ళీ షూట్ పెట్టుకున్నాం. ఫైనల్గా అదే ఎనర్జీతోని కంప్లీట్ అయింది. ఆ ఎనర్జీ ఒకవేళ ఫాలో అప్ అయ్యకపోయి ఉంటే ఇది టేక్ వచ్చేది కాదు, టు బి హానెస్ట్. అది అందరు ఎనర్జీ అట్లనే మెయింటైన్ చేసిండు, ఇంక్లూడింగ్ కెమెరామ్యాన్ నుంచి అందరినీ కోఆర్డినేట్ చేసే మనోడి దగ్గరికి దాన్ని ఫ్రేమ్లో చూపించే డీకే దాకా. ఇక మధ్యలో ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ ప్యాషనెట్ అన్నట్టు, ప్యాషనెట్ ఉంటే కంపల్సరీ అవసరం లేదు, ఇక కంప్లీట్ ప్యాషనెట్గా ఉండేసి మొత్తం అందరు వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళు ఇచ్చేసిళ్ళు. ఎఫర్ట్ అని చెప్పడం కన్నా ఇష్టంతో చేసేసినారు సేమ్ ఎనర్జీతోని. సో అవుట్పుట్ బయటకు వచ్చింది. అండ్ దీనంతటికి మూల కారణం వచ్చేసి సిరిచందన. ఎందుకంటే నాకు మనోడికి ట్యాగ్ చేసింది ఆ అమ్మాయి. ఐ థింక్ సమ్ ఆఫ్ అదర్ రీజన్స్ షీ కుడెంట్ కమ్. సో తను నాకు వీడిని ట్యాగ్ చేయడం వల్ల వీడు నాకు పరిచయం అయ్యిండు. వీడు పరిచయం అయినప్పుడు నేను అనుకోలే, ఒక ప్రాజెక్ట్ చేస్తాము, తర్వాత ఏదో కాంటాక్ట్ ఉంటుంది, అయిపోయాయి సార్ మహా అంటే అంతా ఆడదాకా ఉంటుంది అనుకున్నా కదా. ఆడికించి కొంచెం మన లెక్క బీర్ సీన్లు అయితే ఏం లేకుండా, కానీ కొన్ని వేరే అటాచ్మెంట్స్, వేరే మాటలు, ఐడియాలజీస్ అట్లా మ్యాచ్ అవడం వల్ల అది వీడి దాకా వచ్చింది. సో ఇది మా బాండ్ జర్నీ అండ్ దిస్ ఈజ్ అబౌట్ ప్రాజెక్ట్. సో అందరు ప్యాషనెట్ వర్క్ కలిపి దానికి మూలాధారం మనోడు, దానికి ఫ్రేమ్ వర్క్ మనోడు, ఇదంతా కలిసి ఇక్కడికి వచ్చింది. దీన్ని తీసుకుపోయి ముంగట పెట్టడానికి ఒక ఫేస్ కావాలి. ఇప్పుడు ఆ ఫేస్ ఎవరు? చూసినాం దోలాడినాం, ఎవరు దొరుకుతారా వాళ్ళకి పంపించుడు, వీళ్ళకి పంపించుడు, పేర్లు ఎందుకు అనవసరం. అందరికి పంపించినాక అందరు చూసిళ్ళు, సమ్ ఆఫ్ పీపుల్ రెస్పాండెడ్ అండ్ సమ్ పీపుల్ రెస్పాండ్ అవ్వలే. ఇది ఒకటి వచ్చింది, ఇక మొత్తం ఎడార్లో నీళ్ళ చుక్క లెక్క, నో మ్యాటర్ వాట్, ఏమైనా సంబంధం లేదు, ఒకటి వచ్చింది. నో మ్యాటర్ వాట్ అని చెప్పేసి వచ్చింది. వాళ్ళు చూసిళ్ళు, తీసుకున్నారు, ఎంకరేజ్ చేసినారు, ఇంటర్వ్యూస్ అయినాయి. అండ్ ఫైనల్లీ గోనా రిలీజ్. ఆ రిలీజ్ అనేది మనోడు చెప్తాడు లాస్ట్కి. అనౌన్స్ అయిపోయింది 26th September 26th. యా, దిస్ అవర్ జర్నీ గైస్. థ్యాంక్ యూ. మనోడు మ్యాట్ స్క్వేర్ లో అపియర్ అయ్యండి. 1 minute ఏమో స్క్రీన్ స్పేస్ దొరికింది, సిల్వర్ స్క్రీన్ మీద కనిపించిన మనోడు మంచి మ్యాట్ స్క్వేర్ లో కనిపించిండు. అది మీకు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. స్క్రీన్ సోనీ లివ్ లో ఉంది, అది గోనా రిలీజ్. ఇంకా డేట్ రిలీజ్ అవ్వలేదు, ప్రోడక్ట్ అంతా రిలీజ్ అయ్యి వాళ్ళ సంఖ కింద పెట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలా.
సో థ్యాంక్ యూ సో మచ్.